కార్తీక పురాణము 8వ అధ్యాయము. భగవన్నామస్మరణ మహాత్యము ఆజామిలుని కథ. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహాత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది. దయచేసి నా యందు అనుగ్రహించి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుని ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణసంకరమనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తుంది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రమూ ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటిలో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకొని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కగా ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీ మాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని మీకు నేను తెలియజెబుతాను. జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి 1 సత్వగుణము, 2 తమోగుణము, 3 రజోగుణము. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మ సూక్ష్మధర్మము అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతోంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం.